ఎందుకంటే నాకు చుట్టాలు ఉన్నారు, రియలైజ్ అయ్యారు అని నేను అనుకుంటున్నాను. జనసేన అధికారంలోకి వస్తే జనసేన కూడా అవినీతి చేసే ఛాన్స్ లేదంటారు. అవినీతికి అయితే లేదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఎలాంటోడో తెలుసు కదా అందరికీ. హీరో ఉన్నప్పటి నుంచే తెలుసు. ఇంకా రియాలిటీలో ఒక ఎమ్మెల్యే అయినా కానీ ఆయన ఒక మంచి చేస్తాడనే హోప్, అంతే. మరి నిరుద్యోగత బాగా చాలా ఉంది. మరి ఈ నిరుద్యోగతను తగ్గించే ఛాన్స్ ఏమైనా ఉందా? అందుకే నేను యూత్కి సపోర్ట్ వస్తుంది బాగా అని చెప్తున్నా. ఎందుకంటే యూత్ నుంచి ఆయనకి సపోర్ట్ బాగుంది. సో ఆయన పర్టికులర్గా మంచి చేస్తాడు అని నేను అనుకుంటున్నా. అంటే నిరుద్యోగం కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా న్యూ టెక్నిక్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా అన్ని రంగాలలో యూత్కి ఏమైనా మంచి చేస్తాడని అనుకుంటున్నాను. అంటే రీసెంట్గా జగన్ గారు కూడా అన్నారు 3 పెళ్ళిళ్ళు చేసుకునే పర్సన్ మనకు అవసరమా అని. పర్సనల్ కదా, అది పర్సనల్ మ్యాటర్. ఎవరిదైనా పర్సనలే, ఎవరికైనా పర్సనల్స్ అనేటివి ఉంటాయి. అంటే లైఫ్లో ఫెయిల్ అయిందని చెప్పేసి ఇంకా రంగంలోకి జీవితంలో ఇంకే యాక్టివిటీస్లో చేయొద్దా? అది అయినా పర్సనల్ లైఫ్, దానికి దీనికి పొంతన లేదు. అది వేరు, ఇది వేరు. అంతమంది జనాలను ఆయన గెలుచుకోవడంలో మళ్ళీ అదెందుకు చూడరు? ఆ ప్రేమను ఎందుకు చూడరు? ఈ ప్రేమను ఎందుకు చూస్తున్నారు? అటు ఇప్పుడు ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ జరుగుతుందంటే, ఆయన మీటింగ్ జరుగుతుందంటేనే బద్దలు వెళ్ళిపోతాయి. ఎక్కడక్కడికి రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. అక్కడ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. అందరూ ఆపేస్తారు. ఎక్కడిగా బాగా ఫ్యాన్స్ ఎక్కువ అయిపోతారు. అన్నని కోసం మేము ఉన్నామని వదులుతారు. అంటే వాళ్ళకి మనీ ఇచ్చేది తెచ్చుకుంటున్నాడా? అంటే వాళ్ళకి ప్రేమ చూపించట్లేదా? చూపియందే ఫ్యాన్స్ అయ్యారా? మేబీ తన లైఫ్ స్టైల్ అట్లుందేమో, చెప్పలేం. అంతే, దాన్ని తీసుకొచ్చి ఇందులో కలపడం అది తప్పు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు? ఫస్ట్ అయితే నిరుద్యోగం, దాని తర్వాత ఎడ్యుకేషన్ గురించి అయితే పక్కా అవుతుంది. నెక్స్ట్ నిరుద్యోగం గురించి అవుతుంది. ఏమైనా వృద్ధులకి మంచి చేస్తాడు, ఫంక్షన్స్ కానీ అలాంటివి అలా ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.